ఇన్సూరెన్స్ మార్కెటింగ్లో ఇప్పుడు బేసిక్గా ప్రతిదానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా, సో అలానే ఇన్సూరెన్స్ మార్కెటింగ్లో కూడా స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇన్సూరెన్స్ మార్కెటింగ్లో ఎలాంటి స్ట్రాటజీ మనం యూజ్ చేస్తే క్లయింట్స్ మన టువర్డ్స్ అట్రాక్ట్ అవుతారు, మనతో వాళ్ళకి ఫ్రీగా డీల్ చేసడానికి అవకాశం వస్తుంది? ఇన్సూరెన్స్ మార్కెట్లో ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే ట్రస్ట్ బిల్డింగ్. యా, ఇప్పుడు ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయిందండి, ఓకే, ఒక 90sలో 2000 దాంట్లో సినిమా రిలీజ్ అయితే అది హిట్టా ఫట్టా తెలియడానికి మనకి ఎంత టైం పట్టేది? అప్రాక్సిమేట్లీ ఒక మొదటి షో అయిపోయిన తర్వాత ఒక రోజు అయిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత మనకు తెలిసేది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, సినిమా జరుగుతుంది, ఇక్కడ మెసేజ్ పెడుతూ ఉంటాము, ఓకే ఈ సీన్ బాగుంది, ఆ సీన్ బాగుంది, ఈ సీన్ బాగుంది, ఆ సీన్ బాగాలేదు. అంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రీచబిలిటీ అనేది ఇప్పుడు బాగా పెరిగింది. సో దానికి అనుగుణంగా మన యొక్క ప్రోడక్ట్ని మార్కెట్లోకి పంపించగలుగుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇది ఎట్లా అంటే మార్కెట్లో ఆల్మోస్ట్ 23-24 కంపెనీలు ఉన్నాయి. అన్ని కంపెనీలకు ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఓకే, మనం ఎంచుకున్న కంపెనీని సంబంధించిన పాలసీలు మనం ప్రాపర్గా అమ్మాలి, లేకపోతే బాగా అమ్మాలి అంటే ఏం చేయాలి? నీకంటూ దట్ మీన్స్ ఎవరైతే పాలసీలు అమ్ముతున్నారో వాడికి దట్ మీన్స్ అతనికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. ఏంటంటే ఒక సేల్స్ స్టైల్ ఉండాలి. సో ఆ సేల్స్ స్టైల్ ఉందనుకోండి, ఆటోమేటికల్లీ మనకది పాలసీలు అమ్మడానికి ఒక అవకాశం ఉంటుంది మనకి. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి డిజిటల్ మార్కెట్లో పాలసీలు అమ్ముతున్నారు, ఓకే, మాన్యువల్గా పాలసీలు అమ్ముతున్నారు. మీరు బ్యాంకుకి సపోజ్ ఏదైనా లోన్కి వెళ్ళారనుకోండి, ఫస్ట్ ఎవరు మీకు పాలసీ గురించి చెప్తున్నారు, మీకు కొన్ని లక్షల డబ్బులు ఉన్నాయి, కొన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి, ఓకే, కానీ ఎవరికి జనాలు తెలియదు. సో కాబట్టి బ్యాంకులు ఇన్సూరెన్స్ పాలసీలు అమ్ముతున్నారు, పోస్ట్ ఆఫీసులు ఇన్సూరెన్స్ పాలసీలు అమ్ముతున్నారు, లేకపోతే మీకు సోన్స్ ఎనీ ఫైనాన్షియల్ కంపెనీ ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్ముతున్నారు. కానీ స్ట్రాటజీస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క స్ట్రాటజీ ఉపయోగిస్తారు. కొంతమంది క్రికెటర్స్ని వాళ్ళ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా చూపించుకుంటారు, ఎందుకు? వాళ్ళకి ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది కాబట్టి. మీకు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఉదాహరణకి ఒక గోడ మీద ఒక వ్యక్తి ఇలా వెళ్ళాడు అనుకోండి, ఓకే, ఎవరు అతను గమనించరు. ఇప్పుడు అదే వ్యక్తి రివర్స్ నడుస్తున్నాడు అనుకోండి, గమనిస్తారు. అంటే పర్సన్స్ తాలూకా వ్యూ అంటే ఫస్ట్ వీడికి పిచ్ ఉందా, లేకపోతే వీడికి నడవడం చేత కాదా? ఇక్కడ కావాల్సింది ఏంటంటే కంపెనీస్కి ఆడికి పిచ్ ఉందా, నడవడం చేత కాదు కాదు, వీడిని గుర్తిస్తున్నారా లేదనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆ గుర్తింపు గురించి మనం చేస్తున్న స్ట్రాటజీస్ అనేది ఎంత అప్డేటెడ్గా ఉండాలనేది ఇంపార్టెంట్. ఓకే, దానికి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకమైన స్ట్రాటజీ తీసుకుంటుంది. ఓకే, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మంచి ఎగ్జాంపుల్స్తో. సో దట్స్ హౌ ఒక స్ట్రాటజీ వర్క్స్ అనేది. ఈ స్ట్రాటజీ అనేది అప్ టు డేట్ మారుతూ ఉంటుంది. ఓకే.